హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి. మహాశివరాత్రి రోజు అయితే ఇలా డే వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆ రోజు తీసిన పూజా వీడియోస్ కానీ, మేము ఫాస్టింగ్ ఎలా చేసుకున్నాం కానీ, టెంపుల్ దర్శనం ఎలా చేసుకున్నామో అవన్నీ ఈ వీడియోలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే ఇలా పూజ చేసుకున్నాం, ఇంట్లో అయితే ఇలా పూలతో అలంకరణ చేసి దీపారాధన చేసుకొని అయితే ఫాస్టింగ్ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. మా ఇంట్లో నలుగురం అందరం అయితే ఫాస్టింగ్ ఉంటాం ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా లాంగ్ వీడియో అయితే ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ పూజ అయిపోయాక మాత్రం సాయంత్రం టెంపుల్కి వెళ్ళి దర్శించుకునే ముందు అయితే ఇలా పండ్లన్నీ ఇలా దేవుడి దగ్గర పెట్టుకుని అయితే మళ్ళీ దీపారాధన చేసుకుని అయితే కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని అయితే మళ్ళీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఇప్పుడైతే హారతి ఇస్తుంది ఫ్రెండ్స్ మమ్మీ అయితే. పూజ అయిపోయాక మాత్రం మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ త్రిశక్తి దేవస్థానంకి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. శివయ్యని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడైతే చాలా పీస్ఫుల్గా అయితే దర్శనం జరిగింది ఫ్రెండ్స్. చాలా సమయం అయితే గడిపాము. మేము 5 మెంబర్స్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. కొంచెం ప్రైవసీ కోసం అయితే ఇలా బ్లర్ చేసిన ఫ్రెండ్స్, తప్పుగా అయితే అనుకోకండి. కొబ్బరి చిప్పలు అవి దేవుడికి ఎక్కించినాయి. ఇట్రా మమ్మ. అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఈ గుడిలో అయితే చాలా పాత గుడి, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఆ రోజు దర్శనం చేసుకున్నాకైతే. ఇలా 1000 లింగాలతో అయితే ఒక లింగం ఉంటుంది ఫ్రెండ్స్. అభిషేకం చేస్తున్నారు పాలతోనైతే. ఇక్కడైతే హర మహాదేవ్ శంభో శంకర్. మీరు కూడా చూసి దర్శించుకుంటారని అయితే ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే అలంకరిస్తున్నారు పూజారి గారు అయితే. అభిషేకం అంతా అయ్యాక మాత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదైతే పైన ఫ్రెండ్స్ అమ్మవార్లు అయితే ఉంటారు. లోపలైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, సరౌండింగ్ అంతా.
ధ్వజస్తంభం ఫ్రెండ్స్. మేమైతే 1.5 hour అయితే గుడిలో మంచిగా దర్శనం చేసుకొని కొంచెం ఫాస్టింగ్తో అలా ఫ్రూట్స్తో అయితే తిని కొంతసేపు అలానే ఉండి అయితే ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే పైన అయితే దుర్గాదేవి అమ్మవారు, సరస్వతి అమ్మవారు అండ్ మహాలక్ష్మి అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే దుర్గాదేవి ఉంటారు ఫ్రెండ్స్. మీరు కూడా దర్శించుకుంటారని అయితే ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే సరస్వతి అమ్మవారు ఫ్రెండ్స్. మహాలక్ష్మి అమ్మవారు ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి ఫ్రెండ్స్. మెమరీస్ లాగా ఉంటాయని అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అదే ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాము ఒక్కొక్కటిగా. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నచ్చినా నచ్చకపోయినా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయచ్చు ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ అయితే. వనస్థలిపురం ఏరియాలో ఉంటున్న వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మహాగణపతి. ఓం గన్ గణపతియే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. విఘ్నేశ్వర విఘ్నహర్త. మేము ఫ్రెండ్స్ ఇలా అయితే కొన్ని ఫొటోస్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఏమేమి ఐడియాస్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉన్నా కానీ మా కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం టెంపుల్ని విజిట్ చేయాలని అయితే ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మీకు కూడా బాగుంటుంది, నచ్చుతుందని అయితే చెప్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బాయ్ మరి.